ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా పేరు తెచ్చుకుంది ముంబై ఇండియన్స్. 11 సార్లు ప్లేఆఫ్స్కి వెళ్తే 19 సీజన్స్లో 5 సార్లు ట్రోఫీ గెలిచింది. మరి ఇటువంటి మంచి స్ట్రాంగ్ రికార్డు ఉన్నటువంటి టీము, ఇటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి టీము, స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నటువంటి టీము ఎందుకు 2026లో అధపాతాళానికి వెళ్ళింది? ఎందుకు 2026 సీజన్లో 9వ స్థానానికి పరిమితమైంది? గత 3-4 సీజన్లుగా ఎందుకు బాటమ్ ఆఫ్ ది టేబులే కనిపిస్తోంది? సరే 2025లో ప్లేఆఫ్స్కి చేరినప్పటికీ కూడా ఎందుకు మిగతా అంటే గత 4-5 సీజన్లుగా ముంబై ఇండియన్స్ ఇలా ఎందుకు మారిపోయింది? మరి వీటన్నిటిని అధిగమించి 2027 సీజన్కి ఎలా కమ్బ్యాక్ అవుతుంది? టీంలో ఎటువంటి మార్పులు చేస్తుంది? అసలు ఎందుకు ఇదంతా జరిగింది? ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. సీజన్ ప్రారంభానికి ముందైతే ముంబై ఇండియన్స్ టీంని చూసిన వాళ్ళందరూ కూడా టైటిల్ ఫేవరెట్ అని చెప్పారు. ఎందుకంటే ఆన్ పేపర్ చూస్తే, ఆన్ ద పేపర్ కనుక మనం టీంని చూస్తే రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు బౌలింగ్లో, విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్. సో ఇట్లా టీంలో యంగ్స్టర్ నమన్ధీర్, అల్లా గజన్ఫర్, సో సూపర్ స్టార్ ప్లేయర్లే ఉన్నారు మొత్తం టీం నిండా కూడా. సో వీళ్ళకి ఎట్లా ఉందంటే టీము రిజర్వ్ బెంచ్లో వీళ్ళని రీప్లేస్ చేసే ప్లేయర్లు లేరు. అది వీళ్ళకి చాలా మైనస్ అయిపోయింది. మిగతా టీమ్స్లో కనుక రిజర్వ్ బెంచ్ చూస్తే ఒక ప్లేయర్ని రీప్లేస్ చేయడానికి సేమ్ ఈక్వేషన్స్ ఉన్న ప్లేయరో, అంతే ఎబిలిటీ ఉన్న ప్లేయరో దొరికేవాడు. కానీ వీళ్ళ టీంలో మాత్రం అలాగా లేదు. ఇది ఒక రీజన్. ఇక మెయిన్ రీజన్ ఏంటి అంటే కాంబినేషన్స్ సరిగ్గా లేవు. ముంబై ఇండియన్స్ గతంలో ఎన్నడూ లేనట్టుగా 24 మంది ప్లేయర్స్ని ఆడించింది. ఎప్పుడు కూడా వీళ్ళకి ఒక సెలెక్టెడ్ ప్లేయింగ్ 11 ఉండేది. మహా అయితే ఒకరిద్దరు ప్లేయర్లు ఇన్ అండ్ అవుట్ ఉండేవాళ్ళు, ఇంజురీస్ కారణంగానో ఫామ్ లేకపోవడం వలన. కానీ ఈసారి అలా లేదు, చాలా మందిని ట్రై చేసింది. సో అది వీళ్ళకి ఏమాత్రం కలిసి రాలేదు. దానికి తోడు ఇన్కన్సిస్టెన్సీ. సో టీంలో ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ అనేది కనిపించలేదు. ఒక ప్లేయర్కి ఫలానా రోల్ లేదు, ఇది నువ్వు ఈ పొజిషన్లో ఆడతావు అన్నట్టుగా లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం నమన్ధీర్ విషయమే తీసుకోవచ్చు. నమన్ధీర్ని ఒకసారి నెంబర్ 3లో ఆడించారు, ఒకసారి నెంబర్ 5లో ఆడించారు, ఒకసారి నెంబర్ 6లో ఆడించారు. తిలక్ వర్మ పరిస్థితి కూడా అంతే. సో ప్లేయర్స్కి ఎవరికి కూడా వాళ్ళ రోల్స్ మీద క్లారిటీ లేదు. ఒక సెటిల్డ్ కాంబినేషన్ అనేది ఈ టీంకి లేకుండా పోయింది. అది వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు ఈ టీం ఇంత దారుణంగా విఫలం అవడానికి. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ. సరే హార్దిక్ పాండ్యా 2024లో రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ తీసుకున్నాడు అతను. సో అతను కెప్టెన్ అయినప్పటి నుంచి అతని మీద అయితే చాలా ప్రెషర్ ఉంది. ఫస్ట్ సీజన్ చూసాం మనము, సొంత అభిమానులే అతన్ని, ముంబై ఇండియన్స్ అభిమానులే ఇక చాలా చాలా ఘోరంగా అవమానించారు. స్టేడియంలో అతని మీద కేకలు వేయడం ఇట్లాంటివన్నీ చేశారు. సో వాటన్నిటినీ అధిగమించి ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా అందరికీ చెప్పాడు హార్దిక్ పాండ్యాని ఆదరించాలి అది ఇదని. తను కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఎలాగో అలా అభిమానులకైతే మెసేజ్ ఇచ్చాడు. 2025లో అది కాస్త సద్దుమణిగింది. ఆ సీజన్లో ప్లేఆఫ్కి వెళ్ళింది. కానీ మళ్ళీ ఏమైందేమో కానీ టీంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మీద ఎవరికి కూడా అంత మంచి అభిప్రాయం లేనట్టుగానే కనిపించింది. సో దానికి తగ్గట్టుగానే హార్దిక్ పాండ్యా కూడా ప్రెషర్ సిచ్యువేషన్స్లో డెసిషన్ మేకింగ్లో కానివ్వండి విఫలమయ్యాడనే చెప్పొచ్చు. బౌలింగ్ చేంజెస్లో న్యూ బాల్తో ఎవరికి ఇవ్వాలి, కొత్త బాల్తో ఎవరికి బౌలింగ్ చేయించాలి, అది చాలా మిస్ అయ్యాడు. బౌలింగ్ కాంబినేషన్స్ మిస్ అయ్యాడు. బౌలర్లను కూడా కొద్దిమంది బౌలర్లని చాలా లేట్గా బౌలింగ్లోకి తీసుకురావడము, బ్యాటింగ్ ఆర్డర్లో కూడా కన్ఫ్యూజను, హై ప్రెషర్ గేమ్స్లో కూడా తను అంత కూల్గా కనిపించలేకపోవడము, ప్లేయర్ల మీద ఫ్రస్ట్రేట్ అవ్వడము. సో ఇట్లాంటివన్నీ కూడా టీంపై చాలా ఎఫెక్ట్ చూపించాయి. అవి రిజల్ట్ మీద రిఫ్లెక్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఇక మరో విషయం ఏంటంటే స్టార్ ప్లేయర్స్ ఫెయిల్యూర్ అయ్యారు. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అయితే మంచి టచ్లో అసలు కనిపించలేదు. సో తను అంటే మునుపటి రోహిత్ శర్మ లాగా కనిపించలేదు. 1-2 ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ కూడా అతనైతే రోహిత్ శర్మకి కూడా నాకు తెలిసి అతను ఆడిన ఇన్నింగ్స్ల మీద అంత సాటిస్ఫైగా అయితే ఉండకపోవచ్చు. ఇక ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్ వాళ్ళకు వచ్చిన అవకాశాలని యూజ్ చేసుకున్నారు. కానీ అవి టీంని గెలిపించడంలో మాత్రం విఫలమయ్యాయి. అవి టీంని గెలిపించేందుకు మాత్రం ఉపయోగపడలేకపోయాయి. సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. హార్దిక్ పాండ్యా విషయం కూడా అంతే. ఎస్పెషల్లీ స్ట్రైక్ రేట్స్. ఈ సీజన్లో వీళ్ళ స్ట్రైక్ రేట్లు చూస్తే గనక ఎవరు కూడా అంత మంచి స్ట్రైక్ రేట్తో ఆడలేదు. ర్యాన్ రికెల్టన్, నమన్ధీర్, తిలక్ వర్మ
ఈ ముగ్గురిని మినహాయిస్తే మిగతా వాళ్ళ స్ట్రైక్ రేట్లు అయితే అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. సరే, హార్దిక్ పాండ్యా ఆడిన కొన్నిసేపు అయినా కూడా అంటే 150+ స్ట్రైక్ రేట్ ఏమో మెయింటైన్ చేశాడు. సో మిగతా వాళ్ళ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసినంత స్ట్రైక్ రేట్ అయితే రాలేదు. హార్దిక్ పాండ్యా కూడా చాలా నెమ్మదిగా ఆడాడు. అసలు కొన్ని మ్యాచ్ల్లో అతను మరి రన్నే బాల్ కూడా ఆడలేకపోయాడు. సో అవన్నీ కూడా టీం మీద ఇంపాక్ట్ చూపించాయి. హార్దిక్ పాండ్యా ఎస్పెషల్లీ అటు కెప్టెన్ గా విఫలమయ్యాడు, ఆల్రౌండర్ గా కూడా తన మీద ఉన్నటువంటి అంచనాలను అయితే అందుకోలేకపోయాడు ఈ సీజన్ లో. ఇక వీళ్ళకి ఏమైనా ఫ్యూచర్ భవిష్యత్ ఆశాకిరణాలు అనుకుంటే మాత్రం తిలక్ వర్మ అండ్ నమన్దీర్ చాలా ఇంప్రెస్ చేశాడు ఈ సీజన్ లో. స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. ఏ ఆర్డర్ లో పంపించినా కూడా అతను ఆడాడు. తిలక్ వర్మ సెంచరీ చేశాడు. ర్యాన్ రికెల్టన్ నుంచి సెంచరీ చూసాం మనము. సో వీళ్ళ నుంచి అయితే ఒక క్వింటన్ డికాక్ నుంచి కూడా సెంచరీ చూసాం. సో వీళ్ళ నుంచి అయితే మంచి నాక్స్ వచ్చాయి. ఇక్కడ ముంబై ఇండియన్స్ కి ఫ్యూచర్ లో కూడా నమన్దీర్ అండ్ తిలక్ వర్మ అయితే బిగ్ అసెట్ గా మారే అవకాశం ఉంది. ఇక స్పిన్ బౌలర్ అల్లా గజన్ఫర్ తనైతే ఇంప్రెసివ్ గా అనిపించాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా బాగా పర్ఫామ్ చేశారు అంటే అది అల్లా గజన్ఫర్. కార్బిన్ బాష్ కూడా క్లైమాక్స్ లో వచ్చినప్పటికీ కూడా టీంలో తనైతే బిగ్ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేశాడు. తన బౌలింగ్ తో బ్యాటింగ్ లో కూడా అదరగొట్టాడు సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్. కాబట్టి సో తనని కూడా మరి నెక్స్ట్ సీజన్ కి అలాగే కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా అయితే తేలిపోయాడు. మరి బుమ్రా లాంటి బౌలరు వికెట్ లెస్ గా ఉన్న మ్యాచ్లు ఉన్నాయి. మరి ఎందుకు బుమ్రా T20 వరల్డ్ కప్ లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు? ఎందుకంటే చాలా మంది చెప్పే రీజన్ సో టీంలో అట్మాస్ఫియర్ బాగాలేదు, హార్దిక్ పాండ్యాతో అతనికి అంత మంచి రిలేషన్ ఉండకపోవచ్చు అని. సో ఇవన్నీ అయితే కారణాలునే. మరి వీటన్నిటి దృష్ట్యా టీమ్ మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాని అయితే కెప్టెన్సీ నుంచి తీసే ఛాన్స్ ఉంది అని చాలా మంది అంటున్నారు. ఇప్పటికే దానిపై కథనాలు కూడా వచ్చాయి, మనం చూసాము. హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేస్తారని, చెన్నై సూపర్ కింగ్స్ కి వెళ్తాడని కొద్దిమంది, లేదు లక్నో సూపర్ జైంట్స్ కి వెళ్లే ఛాన్స్ ఉందని కొద్దిమంది. సో ఇవైతే జరుగుతున్నాయి. నాకు తెలిసి హార్దిక్ పాండ్యా డెఫినెట్ గా నెక్స్ట్ సీజన్ అయితే ముంబై ఇండియన్స్ కి ఆడే అవకాశం లేదు. అది ఆల్రెడీ ముంబై ఇండియన్స్ అఫీషియల్స్ కూడా కొద్దిమంది చెప్పగానే చెప్పారు హార్దిక్ పాండ్యా మేబీ నెక్స్ట్ సీజన్ వేరే టీంలో కనిపించొచ్చేమోనని. సో నాకు తెలిసి చెన్నై సూపర్ కింగ్స్ కి ఛాన్స్ ఉండొచ్చు, లక్నో సూపర్ జైంట్స్ కి ఛాన్స్ ఉండొచ్చు, లేదా మరే టీం అయినా సర్ప్రైజ్ కాలివ్వచ్చు మరి అతన్ని తీసుకొని ఇంకా వేరే ఎవరినైనా ట్రేడ్ చేసి. ఇంకొద్దిమంది అంటున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ హార్దిక్ పాండ్యాని తీసుకుంటుంది, ఎందుకంటే నెక్స్ట్ సీజన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండడు కాబట్టి, ఎందుకంటే వరల్డ్ కప్ ఉంది, వాళ్ళకి యాషెస్ సిరీస్ ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్యాట్ కమిన్స్ అయితే అందుబాటులో ఉండడు కాబట్టి హార్దిక్ పాండ్యా లాంటి కెప్టెన్ ఉంటే బాగుంటుంది. మరి ట్రేడ్ చేస్తుందా? ట్రేడ్ చేస్తే వాళ్ళు ఎవరిని అడుగుతారు? నితీష్ కుమార్ రెడ్డిని అడగొచ్చు, లేదు అంటే ఇషాన్ కిషన్ అడగొచ్చు ముంబై ఇండియన్స్ ఒకవేళ ట్రేడ్ చేస్తే. కానీ మరి ఎందుకు SRH ఒప్పుకుంటుందా? సో ఇవన్నీ బయట వచ్చినటువంటి అజంప్షన్స్ మాత్రమే ఇవన్నీ. కానీ ఒకవేళ ఈ ఛాన్స్ అయితే లేకపోలేదు. ముంబై ఇండియన్స్ డెఫినెట్ గా మనం చూసాము ఆల్రెడీ హార్దిక్ పాండ్యాను అట్లా ట్రేడింగ్ లో తీసుకున్నదే కదా, ఎందుకంటే గుజరాత్ టైటన్స్ నుంచి అతను ట్రేడింగ్ లో వచ్చినోడే 2024లో. కాబట్టి సో మరి అట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఇంకా ముంబై ఇండియన్స్ లో ఏ మార్పులు చేస్తుంది నెక్స్ట్ సీజన్ కోసం అంటే కెప్టెన్సీ చేంజ్ అయితే అనివార్యం. మరి దాని గురించి కూడా వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్సీ తీసుకునే అవకాశం అయితే లేదు. తను ఎవరి పేరునైతే అయితే రెఫర్ చేస్తాడో అతన్నే కెప్టెన్ గా నియమించేందుకు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ అయితే సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి రోహిత్ శర్మ మాటకి అంత విలువ ఇస్తుంది కాబట్టినే, ఎందుకు అంటే తాను 5 సార్లు టీంని ఛాంపియన్ గా నిలిపాడు కాబట్టి అతనికైతే ఆ రోల్ ఖచ్చితంగా ఉంటుంది. మేజర్ రోల్ అయితే ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మదే ఉంటుంది. సో అతను కింగ్ మేకర్ లాంటి అన్నట్టు ఇప్పుడు టీంలో. మరి ఎవరికి ఇస్తుంది కెప్టెన్సీ? సూర్యకుమార్ యాదవ్ కా, జస్ప్రీత్ బుమ్రాకా, లేక ఇంకా సర్ప్రైజ్ కాల్ ఏమైనా తీసుకుంటుందా? నాకు తెలిసి అంత సర్ప్రైజ్ కాల్ అయితే తీసుకోకపోవచ్చు ముంబై ఇండియన్స్. సో ఏది ఏమైనప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ నెక్స్ట్ సీజన్ కోసం అయితే హార్దిక్ పాండ్యా అనే ప్రాబ్లం అయితే ఒకవేళ అతను వెళ్ళిపోతే ఇక టీంలో అట్మాస్ఫియర్ ని కూల్ చేయడానికి రోహిత్ శర్మ ఎట్లాగా ఉండనే ఉన్నాడు. టీంలో పెద్దగా తీసుకోవాల్సిన వాళ్ళు కూడా మరి ఏం లేరు, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఫారెన్ ప్లేయర్స్ కూడా సెటిల్డ్ అయి ఉన్నారు. కొంచెం బౌలింగ్ లోనే హార్దిక్ పాండ్యా వెళ్ళిపోతే కనుక ఆ బౌలింగ్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేసి సో మంచి ఒక ఫారెన్ బౌలర్ ని తీసుకోవడము, ఒకరిద్దరు పేస్ బౌలర్లను తీసుకోవడము, డొమెస్టిక్ పేస్ బౌలర్ ఎట్లాగైతే ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా టీమ్స్ లో వచ్చారో, ఇండియా SRH లో సాకిబ్ హుస్సేన్ ఎట్లా అయితే ఉన్నాడో, ప్రఫుల్ హింగే ఎలా అయితే ఉన్నాడో, సో అట్లాంటి ప్లేయర్స్ ని ఎవరినైనా యంగ్స్టర్స్ ని రైజింగ్ స్టార్స్ ని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. మరి ముంబై ఇండియన్స్ ఈ సీజన్ ఇంత దారుణంగా విఫలం అవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీజన్ కి కెప్టెన్ గా ఎవరుంటే బాగుంటుంది? టీంలో ఎటువంటి చేంజెస్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.